Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా నమ్మకంగా జీవిస్తూ లంచం తీసుకోకుండా, చెడ్డవాటిని చూడకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతారని, ఉన్నతమైన పిలుపుకు బహుమానం ఉందని, పాపాన్ని విడిచిపెట్టమని, క్రీస్తు ప్రభువును వెంబడించమని దేవుడు పిలిచిన పిలుపులో గొప్ప బహుమానం ఉంది. ఒక మంచి క్రైస్తవుడు ఎప్పుడూ కూడా ప్రపంచానికి అనేక మందికి దీవెనకరంగానే ఉన్నాడని. చార్లెస్ బాబేజ్ ఆయన ఒక మంచి క్రైస్తవుడు. ఆయన కంప్యూటర్ని ఇన్వెంట్ చేశాడు. థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన ఒక మంచి క్రైస్తవుడు. ఆయన బల్బ్ని ఇన్వెంట్ చేశాడు. రైట్ బ్రదర్స్ ఇద్దరూ కూడా మంచి క్రైస్తవులు, గుడ్ క్రిస్టియన్స్. వారు ఏరోప్లేన్ ఇన్వెంట్ చేశారు. పెన్సిలిన్ కనిపెట్టిన వారు కావచ్చు, క్యాన్సర్కి క్యూర్ కనిపెట్టిన వారు కావచ్చు. వీరంతా కూడా మంచి క్రైస్తవులు. రోజు బైబిల్ చదివి ప్రార్థన చేసుకుని నమ్మకంగా జీవించేవారు. వారిని దేవుడు ఉన్నతమైన చోట్ల నిలబెట్టాడు. చార్లెస్ స్పర్జన్ అనే దేవుని సేవకుడిని పరిచర్యలో ఉన్నతమైన స్థలాల్లో దేవుడు నిలబెట్టాడు. ఆయన్ని ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని పిలుస్తారు, ప్రసంగిక రారాజు అని పిలుస్తారు ఆయన్ని. ఎవరైతే దేవుని దగ్గర తగ్గించుకుంటారో వారిని దేవుడు ఉన్నతమైన స్థలాలకు తీసుకొస్తాడని. యోసేపు గారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, బానిసగా బ్రతికినా, చెరసాల్లోకి వెళ్ళినా ఎక్కడా కూడా ఆయన దేవుని మీద సనుక్కోలేదు. ఇంకా పరిశుద్ధంగా దేవునికి నమ్మకంగా జీవించాడు. కాబట్టి దేవుడు ఐగుప్తు దేశాన్ని పరిపాలించేవాడిగా యోసేపు గారిని హెచ్చించారు. యోబు గారి జీవితంలో ఆయన ఎన్ని పోగొట్టుకున్నా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, కానీ ఇంకా దేవుని స్తుతించాడు. అందుకే దేవుడు యోబు గారికి రెండింతలుగా తిరిగిచ్చారు. బైబిల్లో రాయబడింది, సువార్త ప్రకటించే వారిని దేవుడు ఉన్నతమైన స్థలాలకు తీసుకెళ్తాడని. దేవుని వాక్యం ప్రకటన చేయడం విషయంలో మనం ప్రయాసపడాలి. సువార్త, మంచి వార్త. క్రీస్తు ప్రభు మన పాపాల కోసం ప్రాణం పెట్టారని, ఆయన యందు విశ్వాసం నుంచి వారికి రక్షణ కలుగుతుందనే మంచి వార్త. వారు నరకం నుండి తప్పించబడి పరలోక రాజ్యం వెళ్తారని, వారికి నూతన మనసుని, నూతన జీవితాన్ని దేవుడు ఇస్తారని మంచి వార్త ప్రకటించే వారిని ఉన్నతమైన చోట్ల దేవుడు నిలబెడతారని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు తలంపులు మన పట్ల మన ఉన్నతమైన చోట్ల ఉండాలని. మనము దేవుని తగినట్టుగా జీవించినప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన చోట్ల నిలబెడతాడని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ, ప్రభువా మీకు వేలాతి వేలాతి వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి, మీరు సహాయం చేయండి, కృపను అనుగ్రహించండి. వారి పనుల్లో, స్టడీస్లో, జాబ్స్లో, బిజినెసెస్లో వారిని ఉన్నతమైన చోట్ల నిలబెట్టండి. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి. మీకు తగిన జీవితాన్ని మాకు దయచేయండి. మీ నామాన్ని మహింపరిచే జీవితాన్ని మాకు దయచేయండి. యథార్థంగా, నమ్మకంగా, న్యాయంగా, పరిశుద్ధంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. కృపను అనుగ్రహించుకొని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.